హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనం టమాటా చట్నీ చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన టమాటాలు, అరకిలో టమాటాలు, నువ్వులు, వెల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచిగా కడిగేసుకొని శుభ్రంగా తూడ్చేసుకొని ఒక క్యాన్లో ఆయిల్ పెట్టుకోండి. మనం తీసుకున్న టమాటాలు అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకొని, మిరపకాయలు, టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకొని, కొంచెం చింతపండు తీసుకొని, కొంచెం ఇవేంటి మెంతులు, జీలకర్ర ఒక చిన్న బౌల్లో వేసి ఇట్లా వేడి చేసి వేగేటట్టు వేపుకోవాలి. ఆ తర్వాత నువ్వులు ఒక బౌల్లో తీసుకొని ఇలా వేయించుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ నువ్వులు సరిపోతాయి. ఇది జీలకర్ర, మెంతులు. ఇప్పుడు నూనె వేసుకోవాలి. ఒక 2 లేదా 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె మంచిగా మరుగుతుంది చూడండి. దాంట్లో మిరపకాయలు వేయాలి. తీసుకున్న మిరపకాయల్ని మనం ఇలా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించిన మిరపకాయల్ని ఒక మంచి బౌల్లో తీసుకొని అందులో తడి లేకుండా చూసుకొని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఈ టమాటాలు, చింతపండు 2 బౌల్లో వేయాలి. వేసి మంచిగా ఇవి కూడా ఫ్రై చేసేయాలి. ఒక స్పూను ఉప్పు తీసుకోవాలి. ఉప్పు వేయాలి. మంచిగా కలిపేసేయాలి. ఇలా టమాటాలు మనం వేసిన టమాటాలు మంచిగా ఇలా పేస్ట్ లాగా ఉడకాలి. మంచిగా ఉడికినాక ఓకే ఫ్రెండ్స్, టమాటాలు ఉడికిన తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లిపాయ, కల్యమాకు ఇవి 4 వేసుకొని పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత ముందుగా మనం పట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర గ్రైండింగ్ పట్టుకొని పౌడర్ లాగా చేసుకొని, తర్వాత మనం ముందుగా వేయించుకున్న మిరపకాయలు, టమాటాలు, కొంచెం ఉప్పు వేసి అవి 3 కలిపి మిక్సీ గ్రైండర్లో పట్టి చేసుకుంటే ఈ పోపేసిన దాంట్లో కలిపేస్తే ఎంతో రుచికరమైన టమాటా చట్నీ రెడీ.